రేవంత్ రెడ్డి సర్కారుపై కేబుల్ ఆపరేటర్లు మండిపడుతున్నారు. తమకు సమాచారం ఇవ్వకుండా ఎక్కడ పడితే అక్కడ కేబుల్ కట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్యలతో కేబుల్ ద్వారా అందించే ఇంటర్నెట్, టీవీ ఛానల్ ప్రసారాలు పూర్తిగా నిలిచిపోయాయి. అటు విద్యుత్ సిబ్బంది ఇష్టం వచ్చినట్లు ఇంటర్నెట్ కేబుల్స్ కట్ చేయడంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. రామంతపూర్, బండ్లగూడ ఘటనలకు ఇంటర్నెట్ కేబుల్ వైర్లు కారణమంటూ విద్యుత్ శాఖ అధికారులు వీటిని యుద్ధ ప్రాతిపదికన హైదరాబాద్ వ్యాప్తంగా తొలగించారు. దీంతో చెప్పా పెట్టకుండా ఇంటర్నెట్ కనెక్షన్లు ఎలా కట్ చేస్తారని, వర్క్ ఫ్రం హోం చేసుకునే తమ పరిస్థితి ఏంటని ప్రభుత్వంపై వినియోగదారులు మండిపడుతున్నారు. కేబుల్ వైర్లను తొలగించడంతో హైదరాబాద్ లో ఇంటర్నెట్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. టీజీఎస్పీడీసీఎల్ విచక్షణారహితంగా ఇంటర్నెట్ కేబుల్ వైర్లను కట్ చేయడాన్ని కేబుల్ నిర్వాహకులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు కనీసం సమాచారం ఇవ్వకుండా విద్యుత్ అధికారులు వైర్లను కట్ చేయడం సరికాదన్నారు. ఫైబర్ కేబుల్ ఇష్టం వచ్చినట్లు కట్ చేయడంతో తాము తీవ్ర నష్టాల పాలయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫైబర్ కట్ చేయడంతో భారీగా నష్టంతో పాటు కస్టమర్లతో మాటలు పడాల్సి వచ్చిందని సర్కారుపై ఫైర్ అవుతున్నారు. విద్యుత్ శాఖ విచక్షణ రహితంగా కేబుళ్లను కత్తిరించడం వల్ల ఇంటర్నెట్ కనెక్టివిటీకి తీవ్ర అంతరాయం ఏర్పడింది. దేశ ఆర్థిక వ్యవస్థ, డిజిటల్ అభివృద్ధిలో ఇంటర్నెట్ కీలక పాత్ర పోషిస్తున్నందున ఇటువంటి చర్యలపై నెటిజన్లు మండిపడ్డారు. గత 3 రోజుల కింద ఈ వైర్లు కట్ చేశారండి. స్టిల్ మేము వర్క్ చేస్తూనే ఉన్నాము. మీ వెనక చూడండి, ఆ పౌల్ ఇంకా వర్క్ జరుగుతూనే ఉంది. 3 డేస్ కింద చేస్తేనే వాళ్ళు కట్ చేయడానికి జైలు ఒక 5 సెకండ్స్ 1 మినిట్ పట్టింది. ఈ 3rd డే అయినా కూడా మా వర్క్ కంప్లీట్ కాలేదు. ప్రజాపాలన అన్నారు. ఏందన్నా ప్రజాపాలన? ఇదేనా ప్రజాపాలన మీరు చేసేది? సరే అన్న, ఈ వైర్ వల్ల షాక్ కొట్టింది అంటున్నారు కదా, ఇగో ఇప్పుడు కట్ అయి ఉంది. ఇది పోల్కే ఉంది వైరు. ఇదిగో అన్న, ఇదిగోండి ఎక్కడ కొడుతుందని, షార్ట్ కొడుతుందన్న. కళ్ళల్లో అయితే పెట్టుకోలేను, నేనైతే నోట్లో కూడా పెట్టుకుంటా. ఇగో చూడండి ఏడ కొడుతుందన్న, షార్ట్ కొట్టదండి. ఇది మీరు చిన్న పిల్లలకి ఒక ఎండు ఎలక్ట్రిక్ దాంట్లో ప్లగ్లో పెట్టి ఈ ఎండు మీరు ముట్టుకున్నా కూడా కరెంట్ షాక్ రాదు. ప్రీవియస్లీ అతను అనేది ఏంటంటే, ఇప్పుడు ముషరఫ్ సార్ గారు ఏమన్నారంటే, ఏదైతే కనెక్టర్ అని చెప్పారు కదా, కనెక్టర్ వల్ల వస్తుంది. అది ఏంది ఓల్డ్ సిస్టమ్. అది ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు. ఆ కేబుల్ వైర్లే లేనిది. అతను అక్కడ రామంతపూర్లో ఆ సార్కి ఎక్కడ కనిపించినామో మాకు తెలియదు. ఆ సిస్టమ్ అంతా పోయింది. మేము యూజ్ చేసేది ఇవ్వండి సార్. ఇప్పుడు ఇన్ని వైర్లు కట్ చేసింది కదా సార్, ఇన్ని వైర్లు కూడా అన్ని ఫైబర్లే. ఈ అన్ని ఫైబర్లు చిన్న చిన్నవి వచ్చేటి అన్ని ఫైబర్లే సార్. రేవంత్ రెడ్డి ప్రజాపాలన కాదు, ఇబ్బంది పెట్టే పాలన అని కేబుల్ ఆపరేటర్లు దుమ్మెత్తిపోస్తున్నారు. అక్రమంగా తమ వైర్లు కట్ చేస్తూ తమ జీవనోపాధిని దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి కరెంటు స్తంభాలకు కేబుల్ వైర్లు ఉన్నాయని గుర్తు చేశారు. కేబుల్ వైర్లతో కరెంటు షాక్ వచ్చే ప్రసక్తే లేదని స్వయంగా కేబుల్ నిర్వాహకులు తెలిపారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చడానికే అధికారులు కేబుళ్లను తొలగిస్తున్నారని తప్పుపడుతున్నారు. ట్రాన్స్కో యాజమాన్యం, డిస్కాంల యాజమాన్యాలు కూడా చెప్తా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టాం మీ కన్వర్షన్ సమస్య. రాష్ట్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇస్తే కనుక మాకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదని ప్రభుత్వాలు యాజమాన్యాలు చెప్తా ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కాలయాపన చేస్తుంది అనేది ఈరోజు జరిగినటువంటి మా టీవీఏసీ జేఏసీ చర్చించింది. ఎక్కడైనా ఇంటర్నెట్ కేబుల్ ద్వారా ఇబ్బంది ఉంటే సంబంధిత వ్యక్తులకు నోటీసులు పంపించాలని, అలా కాకుండా ఇలా ఆకస్మికంగా ఎక్కడ పడితే అక్కడ కేబుల్స్ కట్ చేయడం వల్ల పునరుద్ధరణకు తీవ్ర కష్టమవుతుందని అంటున్నారు. ప్రస్తుతం కేబుల్స్ కట్ చేయడం వల్ల కొన్ని రోజుల పాటు ఇంటర్నెట్ సరఫరా ఉండదని, అయితే వీటి మరమ్మతు కోసం సిబ్బంది తీవ్ర కష్టాలు పడుతున్నారని అంటున్నారు. ప్రతిసారి ఇలా కేబుల్స్ కట్ చేస్తూ ఎన్నో రకాలుగా నష్టాలకు గురి చేస్తున్నారని అంటున్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా కేబుల్ ఆపరేటర్లు హైదరాబాద్ సిటీలోని టీజీపీడీసీఎల్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. ఇంటర్నెట్ కేబుళ్లలో విద్యుత్ ఉండదని, వాటికి కరెంటు షాక్లకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మరోవైపు కేబుల్, ఇంటర్నెట్ ప్రొవైడర్ల జేఏసీ సభ్యులు తమను ఇబ్బంది పెట్టొద్దని కోరుతూ
ఎస్పీడీసీఎల్ సీఎండీని కలిశారు. ఈ సమస్యకు పరిష్కారం కోసం ఒక ప్రణాళికతో రావాలని సీఎండీ వారికి సూచించారు. ఒకవేళ విద్యుత్ అధికారులు ఇష్టమొచ్చినట్లు ఇలాగే ప్రవర్తిస్తే హైదరాబాద్ నగరంలో ఇంటర్నెట్ సేవలను స్వయంగా నిలిపివేస్తామని ప్రొవైడర్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అటు కేబుల్ ఆపరేటర్లు ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా హైకోర్టును కూడా ఆశ్రయించారు. విద్యుత్ స్తంభాలకు ఉన్న వైర్ల తొలగింపుపై వివరణ ఇవ్వాలంటూ టీజీఎస్పీడీసీఎల్, రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేబుల్ వైర్ల తొలగింపుపై రాతపూర్వకంగా వాదనలు సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను ఇవాల్టికి అంటే శుక్రవారానికి వాయిదా వేసింది. అప్పటి వరకు కేబుళ్లను తొలగించవద్దంటూ మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. అన్ని అనుమతులు తీసుకున్నాకే స్తంభాల ద్వారా కేబుళ్లు తీసుకున్నామన్నారు. ఒకవేళ ఏదైనా తొలగించాలని భావిస్తే ముందస్తుగా నోటీసు జారీ చేయాల్సి ఉందన్నారు. కేబుళ్ల తొలగింపు వల్ల ప్రజలకు ఇంటర్నెట్ అందుబాటులో లేక వ్యవస్థ స్తంభించిపోయిందన్నారు. అయితే అప్పటి వరకు కేబుళ్ల తొలగింపు ప్రక్రియను కొనసాగించకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచించింది.